అందరికీ నమస్కారం అండి. బెంగాలీ సాహిత్యంలో శరశ్చంద్ర గారి రచనలో బడదీది చాలా ఫేమస్. అది తెలుగులో బాటసారి సినిమా తీశారు నాగేశ్వరరావు గారును భానుమతి గారితో. బడదీది అంటే పెద్దక్కయ్య అని అర్థం. ఇందులో మనకి ఒక అసమర్థుడైన హీరో అంటే ఆధారపడే మనస్తత్వం అవుతుంది. అలాగే అందరికీ ఆశ్రయం ఇస్తూ అన్ని విషయాలు చక్కదిద్ది సర్వసమర్థవంతంగా శక్తివంతమైన మహిళ ఈ బడదీది. ఇంకా కథలోకి వెళదాం. బడదీది. ప్రపంచంలో ఒక రకం మనుషులున్నారు. వారు గప్పున మండనవచ్చు, చప్పున చల్లారనవచ్చు. వారి వెనుక సర్వకాల సర్వావస్థల యందు ఒక మనిషి ఉండాలి, అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండడానికి. స్త్రీలు ప్రమిదలు వెలిగించిపోయే ముందు తైలము ఒత్తితో పాటు దాంట్లో ఇంకో పూచిక పుల్ల కూడా వేస్తారు. దీపశిఖ తగ్గిపోయేటప్పుడు ఆ చిన్న పుడక చాలా అవసరం ఎగదోయడానికి. అది లేకపోతే తైలము ఒత్తి ఉన్నప్పటికీ దీపం వెలగదు. సురేంద్రుని ప్రకృతి కూడా కొంతవరకు ఇలాంటిదే. అతనికి బుద్ధి, బలము, సహనము అన్నీ ఉన్నాయి. కానీ ఏ పని అతను ఒంటరిగా నెరవేర్చలేడు. కొంత పని అతనికి ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో మిగతాది అంతా పాలుమాలికగా వదిలివేసి మెదలకుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం అతని పురికొల్పడానికి. సురేంద్రుని తండ్రి యూపీలో వకీలు. వంగదేశంలో అతనికి అంతగా సంబంధం లేదు. సురేంద్రుడు ఇక్కడే 20వ ఏట ఎంఏ పాస్ అయ్యాడు. కొంత స్వశక్తితోటి, కొంత మారుటి తల్లి ప్రోద్బలం వల్ల. ఆ సవితల్లి కూడా ఇతని వెంట ఎంతగా పడుతూ ఉండేదంటే అనేక సమయాల్లో సురేంద్రుడు తనకేమైనా స్వాధీన సత్వాలు ఉన్నాయా అని సందేహిస్తూ ఉండేవాడు. సురేంద్రుడనే పేరుగల స్వతంత్ర జీవి ఏదీ ఈ జగత్తులో నివసించడం లేదు. వినూత ఇచ్ఛయే ఒక మనిషి రూపం ధరించి పనిపాటలు, తిండి తిప్పలు, చదువు సంధ్యలు, పాస్ కావడము మొదలగు పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ మారుతల్లి తన సంతానం మీద కొంత ఉదాసీనత చూపించినా సురేంద్రుని సంరక్షణలో మాత్రం లోటు ఉండేది కాదు. ఇలాంటి కర్తవ్యపరాయణురాలైన స్త్రీ అదుపులో ఉండి సురేంద్రుడు చదువైతే నేర్చుకున్నాడు, కానీ స్వావలంబనం మాత్రం నేర్చుకోలేదు. తన మీద అతనికి విశ్వాసం లేదు. ఏ పని కూడా తన వల్ల చక్కగా నెరవేరుతుంది అనే నమ్మకం అతనికి లేదు. ఎప్పుడేది అవసరమో, ఎప్పుడేది చేయాలో కూడా అతనికి తెలియదు. ఇతరుల మీద పూర్తిగా ఆధారపడి ఉండేవాడు. జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ 15 ఏళ్ళు విమాత మీదనే భారం వేసి గడిపాడు. మారుతల్లి అతనికి బోలెడు చాకరీ చేస్తూ ఉండేది. 24 గంటలు 22 గంటలు తిరస్కారము, తిట్లు, ప్రశ్నలు, దెబ్బలు, మూతివిరుపులు సహించడమే కాకుండా పరీక్ష ఇంకా సంవత్సరం ఉన్నది అనగానే సురేంద్రుని రాత్రంతా చదివించడం కోసం ఆమె తన నిద్రాసుఖాన్ని కూడా విసర్జించేది. సవితి కొడుకు కోసం ఎవరింత ప్రయాసపడతారు? ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ విషయంలో మాత్రం ఆమెను ఏకగ్రీవంగా మెచ్చుకునేవారు కాదు. ఆమెకు సురేంద్రునిపై ఆంతరింగిక ప్రేమ ఉండేది. తిట్లు, తిరస్కారాలు అయిపోయినాక సురేంద్రుని కళ్ళ వెంట నీళ్లు కారేవి. మారుతల్లి అది జ్వరానికి పూర్వలక్షణం అని గ్రహించి 3 రోజుల వరకు సగ్గుబియ్యపు జావ ఇచ్చేది. మానసిక ఉన్నతి గురించి, విద్యా విషయంలోనూ ఆమె దృష్టి మహాతీక్ష్ణంగా ఉండేది. సురేంద్రుని ఒంటి మీద శుభ్రమైనవి కానీ, లేక ఆధునిక పద్ధతిలో ఉన్నవి కానీ దుస్తులు కనపడగానే అతనికి షోకు దర్జా బలిసిపోతున్నది అని వెంటనే గ్రహించి అతని దుస్తులు 2-3 వారాల వరకు చాకలింటికి పోనివ్వకుండా నిషేధించేది. ఈ విధంగా సురేంద్రుడు కాలయాపన చేస్తున్నాడు. ఇలాంటి ప్రేమపూరితమైన కాపురంలో పెరుగుతూ ఉండడం చేత అప్పుడప్పుడు అతనికి జీవితం మీద నిరాశ కలుగుతూ ఉండేది. అందరూ కూడా తమ జీవితం ఇలాగే గడుపుతూ ఉంటారు కాబోలు అని ఒక్కొక్కసారి తృప్తి పడుతూ ఉండేవాడు. కానీ అతని మిత్రులు ఊరుకునేవారు కాదు. ఏదో ఒకటి అతని బుర్రకు ఎక్కించి పారిపోతూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఇలాంటిదే జరిగింది. అతని మిత్రుడొకడు, నీ వంటి బుద్ధిమంతుడు విదేశాలకు వెళితే ఉన్నతి పొందడానికి ముందు చాలా అవకాశం ఉంది. స్వదేశం తిరిగి వచ్చాక అనేక మందికి ఉపకారాలు చేయవచ్చు అని సలహా ఇచ్చాడు. సురేంద్రుడికి ఈ సలహా నచ్చింది. వన్యపక్షి కంటే పంజరంలోని పక్షి ఎక్కువ కొట్టుకులాడుతూ ఉంటుంది. సురేంద్రుడు కల్పనా నేత్రంతో కొద్ది ముక్తవాయువును, స్వాధీనతా ప్రకాశాన్ని చూడగలిగాడు. దానికే అతని పరాధీన ప్రాణం ఉన్మత్తుని వలె రెపరెప కొట్టుకుంటూ పంజరంలో తిరగడారంభించింది. సురేంద్రుడు తండ్రి దగ్గరకు వచ్చి తను విదేశాలకు పంపించమని అడిగాడు. అక్కడికి వెళితే తానింకా ఉచ్చస్థితిలోకి వస్తానని కూడా చెప్పాడు. తండ్రి ఆలోచించి చూస్తాను అన్నాడు. కానీ మారుతల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె తండ్రి కొడుకుల మధ్యకు తుఫాను వలె వచ్చి
అట్టహాసం చేస్తూ అన్నది. అయితే నన్ను కూడా విదేశాలకు పంపండి, లేకపోతే సురోని ఎవరు చూస్తారు? అన్నం తినడం, బట్ట కట్టుకోవడం కూడా చేతకాని వాణ్ణి కాని చోటుకి ఎలా పంపుతారు? బగ్గీ గుర్రాన్ని పంపినా ఒకటే, వాణ్ణి పంపినా ఒకటే. గుర్రం కనీసం ఆకలి అవుతున్నదో నిద్ర వస్తుందో అనన్నా తెలుసుకుంటుంది. మీ సురోకు అది కూడా తెలీదు. తర్వాత మళ్ళీ నవ్వు. అతిగా నవ్వడం చూసి సురేంద్రుని తండ్రి చాలా సిగ్గుపడ్డాడు. సురేంద్రుడు కూడా ఈ తథ్యాన్ని ఖండించలేమని తెలుసుకుని విదేశాలకు పోవాలనే ఆశను వదిలిపెట్టాడు. అతని మిత్రుడు ఇది విని చాలా చింతించాడు. కానీ విదేశాలకు పోయే సదుపాయం ఏది చేయలేకపోయాడు. ఆఖరికి అతను తేల్చింది ఏంటంటే, ఇలా పరాధీనంగా ఉండడం కంటే బిచ్చమెత్తుకు తినడం మంచిది. అయినా నీలాగా ఎంఏ ఫస్ట్న పాస్ అయిన కుర్రవాడు బిచ్చమెత్తాల్సిన అవసరం ఉండదు అని నా నమ్మకం అన్నాడు. సురేంద్రుడు ఇంటికి వచ్చి ఆ సంగతే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచించిన కొద్దీ అతనికి మిత్రుడు చెప్పిన మాటలే సరిగా కనిపించాయి. బిచ్చమెత్తుకు తినడమే మంచిది. అందరూ విదేశాలకు పోలేని మాట నిజమే. కానీ ఈ విధంగా జీవన్మృతిని వల్లే దినాలు ఎవ్వరూ మాత్రం గడుపుతూ ఉండరు. ఒకనాటి అర్ధరాత్రి స్టేషన్కు వచ్చి కలకత్తాకు టికెట్ తీసుకుని బండిలో కూర్చున్నాడు. అప్పుడే తండ్రికి ఒక ఉత్తరం కూడా రాశాడు. తను కొన్నాళ్ల పాటు ఇల్లు వదిలి వెళుతున్నాడు. వెతకడం అనవసరం. ఒకవేళ జాడ తెలిసినా కానీ తను ఇంటికి వస్తాడన్న నమ్మకం ఉంచక్కర్లేదు. సురేంద్రుని తండ్రి ఉత్తరం భార్యకు చూపించాడు. సురో ఇప్పుడు మనిషి అయ్యాడు, విద్య నేర్చుకున్నాడు, రెక్కలొచ్చాయి. ఇప్పుడు ఎగిరిపోకపోతే ఇంకెప్పుడు ఎగిరిపోతాడు అన్నది మారుతల్లి. అయినా తండ్రి చాలా వెదిగించాడు. కలకత్తాలో ఉన్న మిత్రులందరికీ జాబులు రాశాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. సురేంద్రుని జాడ చిక్కనే లేదు. జనసంకులమైన కలకత్తా రాజవీధిలో ప్రవేశించి సురేంద్రుడు తన పొరపాటును గుర్తించాడు. ఇక్కడ తాను తిరస్కరించాలన్నా ఎవరూ లేరు. రాత్రింబగళ్ళు తను శాసించేవారు ఎవరూ లేరు. ముఖం వాడిపోయినా చూసేవాళ్ళు లేరు. ముఖం మార్చుకున్నా లక్ష్య పెట్టేవాళ్ళు లేరు. ఇక్కడ ఎవరిని వారు చూసుకోవాల్సిందే. ఇక్కడ బిచ్చం దొరుకుతుంది, కరుణకు స్థానం ఉంది, ఆశ్రయం కూడా చిక్కుతుంది. కానీ తనకై తాను ప్రయత్నించాలి. తమకు తామై వచ్చి ఎవరూ జోక్యం కలిగించుకోరు. తనకు తాను పోనివ్వడం, ఆశ్రయం వెతుక్కోవడం సురేంద్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాడు. ఆకలికి నిద్రకు మధ్య ఉన్న కొద్ది తేడాను కూడా అతను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాడు. ఇల్లు వదిలి చాలా కాలమైంది. ఎప్పుడూ తిరుగుతూ ఉండడం చేత శరీరం అలసిపోయింది. తెచ్చిన డబ్బు కూడా నిండుకోవడానికి సిద్ధంగా ఉంది. దుస్తులు మురికే చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాత్రిళ్ళు దాచుకోవడానికి ఠికానా లేదు. ఇంటికి ఉత్తరం రాయాలంటే ఎంతో సిగ్గుగా ఉండేది. సురేంద్రుని కళ్ళలో నీరు తిరిగింది. మారుతల్లి స్నేహ కఠిన వదనం తలుపుకు వచ్చినప్పుడు అతడు ఆ ఇంటికి వెళ్ళాలనే కోరిక అడుగంటుతూ ఉండేది. ఒకప్పుడు అక్కడ ఉన్నట్లు అనుకోవడానికే భయపడేవాడు. ఒక రోజున తన వంటి దరిద్రుణ్ణి ఇంకొకరిని చూసి, ఏం బాబు, నీకు ఇక్కడ తిండి ఎలా దొరుకుతుంది అని అడిగాడు. ఆ వ్యక్తి కాస్త మందమతి, లేకపోతే ఎగతాళి చేసేవాడే. చాకరీ చేసుకు తింటాను, కలకత్తాలో పనులకేం తరుగు అని జవాబిచ్చాడు. నాకు కూడా ఏదైనా పని చూపిస్తావా? నీకేం పని చేతనవుతుంది? సురేంద్రుడికి ఏ పని చేత కాదు. అందుకని ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. నువ్వు కులీనుడివా? సురేంద్రుడు అవునున్నట్టు తలూపాడు. అయితే చదువెందుకు నేర్చుకోలేదు అని అడిగాడు అతను. నేర్చుకున్నాను. ఆ వ్యక్తి కొంచెం ఆలోచించి, అయితే ఆ ఇంటికి పో, అక్కడ పెద్ద జమీందారు ఉన్నాడు, ఏదో ఒక పని చూపిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నరేంద్రుడు సింహద్వారం దాకా వచ్చి ఆగిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇలా 1-2 సార్లు చేశాడు. ఆ రోజున అతని వల్ల ఏమీ కాలేదు. మర్నాడు కూడా ఆ విధంగానే గడిచింది. ఈ 2 రోజులు కొంత సాహసం సమకూర్చుకొని 3వ నాడు లోపలికి ప్రవేశించాడు. లోపల ఉన్న సేవకుడు ఏం కావాలి అని ప్రశ్నించాడు. బాబు అన్నాడు. బాబుగారు ఇంట్లో లేరు. సురేంద్రుడి ముఖం ఆనందంతో వికసించింది. ఒక మహా కఠిన కార్యం నుంచి అతను విముక్తి పొందాడు. బాబుగారు ఇంట్లో లేరట. తన చాకరీ సంగతి, తన దుఃఖగాథ వినిపించాల్సిన అవసరం లేదు. ఇదే అతని సంతోషానికి కారణం. సురేంద్రుడు దిగునీతో ఉత్సాహంతో దుకాణానికి తిరిగి వచ్చి కడుపు నిండా మిఠాయి తిన్నాడు. ఇక వాళ్ళంతా మహా ఆనందంతో తిరుగుతూ రేపు ఏ విధంగా సంభాషణ మొదలు పెడితే తన పని సానుకూలమవుతుందా అని ఆలోచించడం ఆరంభించాడు. మర్నాడు అతనికి ఉత్సాహం అంతగా లేదు. ఇల్లు దగ్గరికి వచ్చిన కొద్దీ తిరిగి పోవాలనే కోరిక అతనిలో ప్రబలం కాసాగింది. మెల్లగా సింహద్వారం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. లోపలికి పోవడానికి కాళ్ళు మొండికేశాయి.
తన కోసం తాను వచ్చినట్టుగా అతనికి ఏమాత్రం తోచడం లేదు. ఎవరో అతన్ని బలవంతాన పంపినట్టుగా ఉంది. ఎక్కువసేపు ద్వారం వద్ద వేచి ఉండలేక ఇంట్లో ప్రవేశించాడు. మరలా ఆ భృత్యుడే తారసిల్లాడు. బాబుగారు ఇంట్లోనే ఉన్నారు, చూస్తారా? అన్నాడు సురేంద్రుడు. అయితే రండి. పోవడం ఇంకా కష్టం. జమీందారు గారి ఇల్లు చాలా పెద్దది. పాశ్చాత్య పద్ధతిని అలంకృతమై ఉంది. చాలా గదులు, అంతటా పాలరాళ్లు పరిచి ఉన్నాయి. విద్యుత్ దీపాలతో ప్రతి గది శోభిల్లుతూ ఉంది. గోడలకు పెద్ద అద్దాలు, ఎన్నో తైల చిత్రాలు, ఎన్నో ఫోటోలు. ఇవి ఇతరులకు ఎలా ఉన్నా సురేంద్రుడికి మాత్రం కొత్త కాదు. కారణం, అతని తండ్రి ఇల్లు కూడా దరిద్రుని కుటీరం కాదు. కనీసం అతను దరిద్రుని ఆశ్రయంలో పెరగలేదు. సురేంద్రుడు తాను చూడబోయే విన్నపాలు చేయబోయే వ్యక్తిని గురించే ఆలోచిస్తున్నాడు. అతను ప్రశ్నిస్తే తాను ఏం జవాబు ఇవ్వాలి? ఇంకా ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. యజమాని ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఏం కావాలి అని సురేంద్రుడిని ప్రశ్నించాడు. 3 రోజుల నుండి శ్రమపడి ఆలోచించుకున్న సంగతులన్నీ మర్చిపోయి సురేంద్రుడు నేను అంటూ తడబడ్డాడు. జమీందార్ గారి పేరు వ్రజరాజ లాహిడి. తల నెరిసింది. అకాలపక్కం కాదు, వయసు వచ్చే పండింది. ధనవంతుడు. బోలెడు ప్రపంచం చూశాడు. అందుకనే చప్పున సురేంద్రుడిని చాలా భాగం అర్థం చేసుకుని, సరే బాబు, ఏం కావాలి నీకు అని అడిగాడు. ఏదన్నా ఒక పని. వ్రజబాబు మందహాసం చేసి, నేను పని చూపిస్తానని నీకెవరు చెప్పారు అని అడిగాడు. దోవలో ఒక మనిషి కనపడితే అడిగాను. అతనే మీ దగ్గరికి పొమ్మన్నాడు. అలాగా, మీ ఇల్లెక్కడా? పడమట. అక్కడెవరున్నారు? సురేంద్రుడు చెప్పాడు. నీ తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? సురేంద్రుడు కాలానుగుణ్యంగా నడవడం ఇప్పుడే కాస్త నేర్చుకున్నాడు. మామూలు చాకరీ అన్నాడు నచ్చుతూ. దాంతో గడవడం లేదని నువ్వు కూడా సంపాదనకు వచ్చావా? ఇక్కడెక్కడ ఉంటున్నావు? ఫలాని చోటని లేదు, ఇక్కడ అక్కడ. వ్రజబాబుకు కనికరం కలిగింది. సురేంద్రుని దగ్గర కూర్చోపెట్టుకుని, నీవింకా కుర్రాడివి. ఈ వయసులోనే ఇల్లు వదిలి వచ్చినందుకు నాకు చాలా చింతగా ఉంది. నీకేమీ పని చూపించలేను, కానీ దొరికే సదుపాయం మాత్రం చేయగలను అన్నాడు. సురేంద్రుడు చిత్తం అని వెళుతూ ఉండడం చూసి వ్రజబాబు అతన్ని పిలిచి, ఇక అడగవలసిందేమీ లేదా అని అడిగాడు. సురేంద్రుడు విస్తుపోయి అలాగే నిలబడిపోయాడు. వ్రజబాబు, ఇప్పుడు ఎక్కడికి వెళతావు అన్నాడు. ఏదన్నా ఒక దుకాణానికి. అక్కడే భోంచేస్తా. రోజు అలాగే చేస్తున్నాను. నువ్వెంతాగా చదివావు? ఏదో కొద్దిగా. మా అబ్బాయికి చదువు చెప్పగలవా? సురేంద్రుడు మహా సంతోషంతో అన్నాడు. వ్రజబాబు మళ్ళీ నవ్వాడు. దుఃఖం చేత, దారిద్ర్యం మూలాన కూడా అతని బుర్ర చెడిపోయి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. ఎవరికి చదువు చెప్పాలో, ఏం చదువు చెప్పాలో తెలుసుకోకుండానే అంతగా సంతోషించటం వెర్రివాడి లక్షణం అనుకున్నాడు. వాడు BA చదువుతున్నాడంటే నువ్వు వాడికి ఎలా చెప్పగలవు అని అడిగాడు. ఏ విధంగా అన్నాడు సురేంద్రుడు గంభీరంగా. వ్రజబాబు ఇంకేమీ అడగలేదు. నౌకర్ని పిలిచి, బంకు, ఈ బాబుకు ఉండేటందుకు ఒక గది చూపించి స్నానం భోజనాల సంగతి చూడు అని చెప్పి సురేంద్రుని వంక చూసి, నువ్వు మా ఇంట్లోనే ఉండు, పని దొరికేటంత వరకు నువ్వు ఇక్కడ స్వేచ్ఛగా ఉండవచ్చు అన్నాడు. వ్రజబాబు భోజనం చేయబోయినప్పుడు పెద్ద కుమార్తె మాధవిని పిలిచి, అమ్మ, ఇవాళ మన ఇంట్లో ఒక దీనుడికి చోటిచ్చాను అన్నాడు. ఎవరు నాన్న? పాపం, ఎవరో దీనుడు. అతని గురించి అంతకంటే ఎక్కువ నాకేం తెలీదు. కొద్దిగా చదివిన వాడిలాగానే కనపడుతున్నాడు. ఎలా కనుక్కున్నానంటే, మీ అన్నయ్యకు చదువు చెప్పాలన్నా కూడా ఒప్పుకున్నాడు. BA కుర్రాడికి చదువు చెప్పడానికి సాహసించినవాడు. కనీసం మీ చెల్లికి చదువు చెప్పలేకపోతాడా? ప్రమీలకు ఇతన్ని పంతులుగా నియమించాలని ఉంది. మాధవి అడ్డు చెప్పలేదు. సాయంకాలం వ్రజబాబు సురేంద్రుడిని పిలిపించి ఈ సంగతి చెప్పాడు. మర్నాటి నుంచి ప్రమీల సురేంద్రుడి వద్ద చదవనారంభించింది. ప్రమీలకు 7వ ఏడు. ఫస్ట్ రీడర్ చదువుతోంది. మాధవి అక్కయ్య వద్ద కప్ప పాఠం వరకు చదువుకుంది. ఆ అమ్మాయి పుస్తకాలు, పలక, బలపము, బొమ్మలు, పిప్పర్మెంట్ బిళ్ళలు వగైరా పరికరాలతో చదవడానికి వచ్చి కూర్చుంది. డు నాట్ మూవ్, కదలొద్దు అని సురేంద్రుడు చెప్పాడు. ప్రమీల డు నాట్ మూవ్, కదలవద్దు అని చదవనారంభించింది. తర్వాత సురేంద్రుడు పలకా బలపం తీసుకుని లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంది. గడియారం 7, 8, 9 కొట్టింది. ప్రమీల కాసేపు అటు ఇటు జరుగుతూ, బొమ్మల పుస్తకం తిరగేస్తూ, పడుకుంటూ లేస్తూ, పిప్పర్మెంట్లు చప్పరిస్తూ, కప్ప ఒంటి మీద సిరా పోస్తూ, అప్పుడప్పుడు డు నాట్ మూవ్, కదలొద్దు అని వల్లిస్తూ ఉంది. మాస్టర్ గారు వెళ్ళిపోమంటారా
అని చాలాసేపటికి ప్రమీల అడిగింది. వెళ్ళు అని జవాబు. ఉదయం ఈ విధంగా గడుస్తోంది. కానీ సాయంత్రం కార్యక్రమం వేరు. ఉద్యోగం కోసం బ్రజబాబు 2-3 పెద్ద మనుషుల పేర ఉత్తరాలు వ్రాసి ఇచ్చాడు. సురేంద్రుడు అవి జేబులో పెట్టుకుని బయలుదేరి వెళతాడు. ఎంతో వెదికి వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి నిలబడి ఏ మేడ ఎన్ని అంతస్తులైంది, బయట వైపుకు ఎన్ని వాకిళ్లున్నాయి, ఎన్ని కిటికీలున్నాయి, ఇంటి ముందు లాంతర్ స్తంభం ఉందా లేదా అవన్నీ చూచి పొద్దుకుంకే వరకు ఇంటికి చేరుకుంటాడు. కలకత్తా వచ్చాక సురేంద్రుడు చాలా పుస్తకాలు కొన్నాడు. వచ్చేటప్పుడు ఇంటి వద్ద నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాడు. రాత్రిపూట విద్యుత్ దీపపు కాంతిలో అవే చదువుకుంటాడు. రజబాబు ఎప్పుడైనా ఉద్యోగం విషయమే ప్రస్తావించితే మాట్లాడకుండానైనా ఊరుకునేవాడు, లేదా ఆ వ్యక్తులు కనబడలేదు అనైనా చెప్పేవాడు. వ్రజబాబు భార్య చనిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. వృద్ధాప్యంలో ఈ దుఃఖాన్ని వృద్ధులు గ్రహించవలసిందే. ఈ దుఃఖం ఇలా ఉండగా గోర్చుట్టు మీద రొక్కటి పొట్టులాగా వారి ప్రియపుత్రిక మాధవి 16వ ఏట విధవ అయింది. ఈ ఘటన వ్రజబాబు శరీరంలోని సగం రక్తాన్ని పీల్చేసింది. సాటివారిని లెక్క చేయకుండా చాలా కోరికతో కుమార్తె వివాహం చేశాడు. వారికి బోలెడు డబ్బుంది. అందుచేత కుర్రవాణి ఆస్తిపాస్తుల సంగతి విచారించలేదు. వారు చూచిందల్లా కుర్రవాణి చదువు, రూపము, ప్రవర్తన ఇవి చూసే మాధవినిచ్చి పెళ్లి చేశాడు. 11వ ఏట మాధవికి పెళ్ళయింది. 3 సంవత్సరాలు కాపురం కూడా చేసింది. ఆదరము, స్నేహము, ప్రేమ సర్వము పొందింది. కానీ యోగీంద్రనాథుడే దక్కలేదు. మాధవి జీవితంలోని కోరికలన్నీ తుడిచివేసి వ్రజబాబు వక్షంలో శూలం గుచ్చి అతడు స్వర్గం వెళ్ళిపోయాడు. చనిపోయే ముందు మాధవి బాగా ఏడుస్తూ ఉంటే, మాధవి, నిన్ను వదిలిపెట్టవలసి వచ్చిందనే నాకు చింత. నాకు చావంటే భయం లేదు. నువ్వు కష్టపడతావనే నాకు దుఃఖంగా ఉంది. నిన్ను నేను ఆదరించలేకపోయాను అని ఓదార్చాడు. కట్టతెగిన ప్రవాహంలాగా అశ్రుధార యోగీంద్రుని గుండెల మీదుగా ప్రవహించనారంభించింది. మాధవి కన్నీటి ధారను తుడుస్తూ, మళ్ళీ మీ పాదసేవ లభించినప్పుడు ఆదరింతురు గాని అని అన్నది. మాధవి, నా సుఖం కోసం అర్పిస్తూ ఉన్న నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ఇతరులకు సుఖం చేకూర్చడంలో సమర్పించు. ఎవరి ముఖం మలినంగా కనపడుతుందో వారి ముఖాలు ప్రఫుల్లితం చేయడానికి ప్రయత్నించు. ఇంకా ఏం చెప్పేది మాధవి అని మళ్ళీ అశ్రువులు కార్చాడు. మాధవి చీర చెంగుతో ఒత్తింది. సన్మార్గంలో ఉండు, నీ పుణ్యం వల్లనే నిన్ను తిరిగి పొందుతాను అని చెప్పాడు. మాధవి అప్పటి నుండి పూర్తిగా మారిపోయింది. ఆమెలో కాస్తో కూస్తో ఉన్న క్రోధాన్ని, హింసను, ద్వేషాన్ని భర్త చితాభస్మంతో పాటు ఈ జీవితానికి అంతకు గంగలో కలిపింది. ఈ జీవితంలో ఎన్నో కాంక్షలు, ఎన్నో కోరికలు. విధవ అయినంత మాత్రం చేత అవి పోవు. అందుచేతనే మాధవి అప్పుడప్పుడు భర్త చెప్పిన మాటలు తలపుకు తెచ్చుకుంటుంది. వారు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసమై ఇతరుల కళ్ళ వెంట నీళ్లు కార్పించాలి? అసలు ఇటువంటి హీన ప్రవృత్తులు ఆమెలో ఎప్పుడూ లేవు. గొప్ప ఇంటి పిల్ల, ఆమెకు తీరని కోరికలంటూ లేవు. అసూయ ద్వేషాలు ఆమె ఎరగనే ఎరగదు. ఆమె ఉద్యానవాటికలో అనేక పుష్పాలు వికసించేవి. పూర్వం ఆ పుష్పాలను దండగుచ్చి భర్త మెడలో వేసేది. ఇప్పుడు భర్త లేడు. అలాగని ఆమె పూల చెట్లను కొట్టివేయలేదు. ఇప్పుడు కూడా వాటికి పూలు పూస్తున్నాయి, భూమి మీద రాలిపడుతున్నాయి. ఇప్పుడు ఆమె మాల గుచ్చని మాట సత్యం. కానీ పోగు చేసి దోసిళ్లతో దినులకు పంచిపెడుతూ ఉంటుంది. లేని వారికల్లా ఇస్తూ ఉంటుంది. కొంచెం కూడా కృపణత్వం లేదు, ముఖ వికృతి లేదు. వ్రజబాబు భార్య చనిపోయిన నాటి నుంచి కుటుంబంలో ఒక క్రమ పద్ధతి ఏదీ లేదు. ఎవరి గొడవలో వారు ఉండేవారు. ఒకరిని ఒకరు చూసేవారు కాదు. ఒకరికొకరు తోడ్పడేవారు కాదు. అందరికీ తలా ఒక నౌకరు ఉండేవాడు. నౌకర్లే వాళ్ళ వాళ్ళ యజమానుల పనులు చూస్తూ ఉండేవారు. వంటశాలలో వంటవారు వంట చేసేవారు. పెద్ద అన్నసత్రంలో వలె ఆకులు పరుచుకుని అందరూ కూర్చునేవారు. దొరికిన వారికి దొరికేది, లేని వారికి లేదు. దొరకని వాడి సంగతి విచారించేవాడే లేడు. కానీ ఏనాడైతే మాధవి భాద్రపద మాసపు నిండు గంగ వంటి రూపము, స్నేహము, మమతతో తండ్రి ఇంటికి వచ్చిందో ఆనాటి నుండి ఈ కుటుంబంలో మళ్ళీ కొత్త వసంతం అంకురించింది. ఇప్పుడు అందరూ బడదీది అనేవాళ్లే, అందరూ మాధవి అనేవారే. ఇంటి పెంపుడు కుక్కతో సహా పొద్దుకుంకే లోపల ఒక మాటు బడదీదిని చూడాల్సిందే. ఇంతమందిలో ఆమె ఒక్కతే స్నేహమయ్యి, సర్వమయ్యి. ఇంటి యజమాని దగ్గర నుంచి మేనేజరు, గుమాస్తా, దాసదాసీలు అందరూ బడదీదిని తలచేవారే. అందరూ ఆమె మీద ఆధారపడేవారే. ఏ కారణం వల్లనైనా కానివ్వండి, బడదీది మీద తమకు ఒక హక్కు ఉంది అని అందరూ ఎంచేవారు. స్వర్గంలో ఉండే కల్పతరువును మనం ఎప్పుడూ చూడలేదు. చూస్తామో లేదో కూడా మనం గట్టిగా చెప్పలేము. కానీ బ్రజబాబు కుటుంబంలో ఉండే వ్యక్తులకు మాత్రం
ఒక కల్పతరు లభించింది. కిందకు పోయి చేయి చాచేవారు, నవ్వుమొహంతో తిరిగి వచ్చేవారు. ఇలాంటి పరివారంలో సురేంద్రుడు కూడా ఒక నూతన ఫక్కీగా జీవితం గడపనారంభించాడు. అందరూ ఒక వ్యక్తి మీదనే భారం వేయడం చూచి ఇతను కూడా వారిని అనుసరించాడు. కానీ ఇతరులకు ఇతనికి కొంత తేడా ఉంది. అందరినీ కనిపెట్టి ఉంటుంది, అందరి కోరికలు నెరవేరుస్తుంటుంది, ఏది కావలసినా అక్కడ దొరుకుతుంది అని. తన అవసరాల కోసం తానే ఆలోచించుకోవాల్సి ఉంటుందని కలకత్తా బజార్లో తిరిగేటప్పుడు సురేంద్రుడు కాస్త గ్రహించాడు. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ గత జీవితం అంతా మర్చిపోయాడు. ఒకప్పుడు తలచవలసి వస్తుంది అని కూడా తలచలేదు. చొక్కాలు, ధోతులు, గొడుగు, చేతికర్ర, చెప్పులు ఇలాంటి అవసరమైన వస్తువులు ఇతనికి కావాల్సినని లభించేవి. భోంచేయడమే తడవుగా చేతులు తుడుచుకోవడానికి రుమాలు కూడా అతని కోసం సిద్ధంగా ఉండేది. కొత్తలో అతనికి ఆశ్చర్యం వేసి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగేవాడు. బడదీది పంపించింది అని జవాబు వచ్చేది. పలహారాల పళ్ళాన్ని కూడా బడదీది స్పర్శ తగిలింది అని ఇప్పుడు అతను చూడంగానే గ్రహించేవాడు. ఒకనాడు లెక్కలు వేసేటప్పుడు కంపాస్ కావలసి వచ్చి ప్రమిళతో, ప్రమిళ బడదీదిని అడిగి కంపాస్ తెచ్చిపెట్టు అన్నాడు. కంపాస్తో బడదీదికి అవసరం ఉండదు, అది ఆమె దగ్గర లేదు కూడా. కానీ వెంటనే దానికోసం బజారుకు మనిషిని పంపింది. సాయంకాలం సురేంద్రుడు షికారుకు పోయి తిరిగి వచ్చేసరికి అతను కోరిన వస్తువు టేబుల్ మీద ఉంది. మర్నాడు ఉదయం ప్రమీల, మాస్టర్ గారు నిన్న అక్కయ్య దీన్ని పంపింది అన్నది. తర్వాత కూడా అప్పుడప్పుడు సురేంద్రుడు 1 అరా ఇలాంటి వస్తువులే కోరుతూ ఉండేవాడు. మాధవి వాటి కోసం చాలా చిక్కులు పడుతూ ఉండేది. చాలా చోట్ల తిరిగితే కానీ ఇతని కోరికలు నెరవేరుతూ ఉండేవి కాదు. కానీ ఎప్పుడూ లేదు అనే సమాధానం లేదు. ఎప్పుడన్నా హఠాత్తుగా ప్రమీలతో, బడదీది దగ్గరికి పోయి 4-5 పాత బట్టలు తీసుకురా, బిచ్చగాళ్ళకి ఇవ్వాలి అనేవాడు. కొత్త పాత అనే తేడా మాధవికి ఎప్పుడూ ఉండదు. ఆమె తన బట్టలే ఇచ్చి పంపించేది. పై అంతస్తు కిటికీ దగ్గర నిలబడి చూసేది. 4-5 దీనులు సంతోషంతో దీవెనలు ఇస్తూ వెళుతూ ఉండేవారు. వారికి ఆ బట్టలు లభించేవి. కోరికల రూపంతో ఉన్న ఇలాంటి చిన్న చిన్న అత్యాచారాలు మాధవి నిత్యము సహిస్తూ ఉండేది. ఆమె క్రమంగా వీటికి అలవాటు పడింది. ఒక కొత్త జీవం వచ్చి తన నిత్య కార్యకలాపాల్లో చిన్న చిన్న ఉపద్రవాలు తెచ్చిపెడుతుంది అన్న తలంపు కూడా ఆమెకు ఉండేది కాదు. ఇంతేకాదు, ఈ జీవం కోసం మాధవి ఇప్పుడు చాలా జాగ్రత్తతో ఉండవలసి వచ్చింది. ప్రతి వస్తువు అతను ఇలా అడిగి తెప్పించుకుంటే మాధవికి సగం శ్రమ తగ్గేది. సురేంద్రుడు తనకు కావలసిన వస్తువులేవి అడగడు. అతనికి కావలసిన వాటిని గురించి ఆమె ఆలోచించాల్సి ఉండేది. సురేంద్రుడు అన్యమనస్కుడు అని మొదట ఈమెకు తెలియదు. టీ చల్లారిపోతున్నా తాగేవాడు కాదు. తినుబండారాలేవి ముట్టుకునేవాడు కాదు. కుక్క మూతి పెడుతూ ఉండేది. భోజనానికి కూర్చున్నప్పుడు పిండి వంటలకు మామూలు భోజనానికి అట్టే తేడా గమనించేవాడు కాదు. పక్కకు నెట్టేసేవాడు. నౌకరు వచ్చి, మాస్టర్ గారు పిచ్చివారు, వారికి ఏమీ తెలీదు, ఎప్పుడూ పుస్తకం ముందు వేసుకు కూర్చుంటారు అని మాధవికి చెప్పేవాడు. బ్రజబాబు మధ్య మధ్య ఉద్యోగం విషయమే అడుగుతూ ఉండేవాడు. సురేంద్రుడు అయినట్టు పోయినట్టు జవాబులిచ్చేవాడు. తండ్రిగారి దగ్గర విన్న మాటలను బట్టి మాధవి గ్రహించింది ఏమిటంటే, ఉద్యోగం కోసం మాస్టర్ గారేమీ ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నించాలనే కోరిక కూడా ఉన్నట్టు కనపడదు. అతను దొరికిన దానికే తృప్తిపడ్డాడు అని. 10 కొట్టగానే స్నానం చేయమని బడదీది దగ్గర నుంచి తాకీదు వచ్చేది. బాగా భుజించకపోతే బడదీది తరఫున ప్రమీల వచ్చి బ్రతిమలాడేది. ఎక్కువ పొద్దుపోయిందాకా చదువుతూ కూర్చుంటే నౌకరుచి లైట్ ఆర్పేసేవాడు. వారిస్తే వినేవాడు కాదు. బడదీదిగా హుకుం అనేవాడు. ఒకరోజు మాధవి నవ్వుతూ, నాన్న, ప్రమీల ఎలాంటిదో దాని పంతులు కూడా అలాంటివాడే అని తండ్రితో అంది. ఎందుకు తల్లి అన్నాడు బ్రజబాబు. ఇద్దరూ పిల్లలే. మన ప్రమీలకు ఏం తినవలసింది, ఎప్పుడు పడుకోవాల్సింది, ఏం చేయకూడదు అన్నది ఎలా తెలీదో అలాగే దాని మాస్టర్కి కూడా ఏమీ తెలీదు. పైగా సమయాసమయాలు గుర్తించకుండా అవి ఇవి అడుగుతూ ఉంటాడు. కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళెవరూ అలా అడగరు అన్నది. బ్రజబాబుకి ఏమీ అర్థం కాలేదు. ముఖవంక చూస్తూ ఊరుకున్నాడు. మాధవి నవ్వుతూ, మన అమ్మాయికి ఎప్పుడు ఇది కావాలో తెలుసునా అని అడిగింది. తెలీదు. వెళ్ళకాని వెళ్ళను ఏదన్నా లేనిది తెమ్మని హఠం చేస్తుందా? అవును, చేస్తుంది. మాస్టర్ గారు కూడా అంతే. కుర్రవాడు కాస్త పిచ్చివాడిలాగా కనపడుతున్నాడు అన్నాడు బ్రజబాబు నవ్వుతూ. పిచ్చివాడు కాదు నాన్న, భాగ్యవంతుడి పిల్లాడిలాగా ఉన్నాడు. ఎలా తెలుసుకున్నావు అన్నాడు తండ్రి ఆశ్చర్యంతో. మాధవికి తెలీదు, కానీ ఊహించింది. సురేంద్రుడు తన పనేది తాను చేసుకునేవాడు కాదు. ఇతరుల మీదనే ఆధారపడి ఉండేవాడు. వాళ్ళు చేస్తే చేసినట్టు, లేకపోతే లేదు. ఈ స్వభావమే ఈమె దగ్గర పట్టించింది అతను భాగ్యవంతుల పిల్లాడని. ఇది అతని పూర్వ అభ్యాసం కావచ్చు అని ఈమె అనుకుంది. ఆహార పద్ధతి మాధవిని ఇంకా చకితను చేసింది.
ఏ పదార్థమూ అతన్ని ఆకర్షించేది కాదు. దేన్ని అతను తృప్తిగా భుజించేవాడు కాదు. దేని మీద అతనికి ఆపేక్ష లేదు. వృద్ధుని మాదిరి వైరాగ్యం, బాలకుని వంటి అమాయకత్వం, పిచ్చివాడి వలె ఉపేక్ష. తినడానికిస్తే తినేవాడు, లేకపోతే లేదు. ఇది ఆమెకేమీ అర్థమయ్యేది కాదు. అందుచేతనే ఆమె పరోక్షంగా కనిపెట్టి ఉండేది. ప్రత్యక్షంగా చూడకపోవడం ఈమె సిగ్గుపడి కాదు, అవసరం లేకపోవడం చేతనే చూడటం లేదు. అవసరం వచ్చినప్పుడు సమయాలు ఉండవు. వెంటనే బడదీది దగ్గరకు కబురు పోతుంది. మాధవి మందహాసం చేసి అమాయకుడు అనుకుంటుంది. మనోరమ మాధవికి బాల్యసఖి. చాలా దినాల నుంచి ఆమె ఉత్తరానికి మాధవి జవాబు ఇవ్వలేదు. అందుకని మనోరమకు చాలా కోపం కూడా వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కాస్త తీరిక చేసుకుని మాధవి ఉత్తరం రాయడానికి కూర్చుంది. ఇంతలో ప్రమీలొచ్చి బడదీది అన్నది. మాధవి తల ఎత్తి ఏంటే ప్రమీల అని అడిగింది. మాస్టర్ గారి కళ్ళజోడు ఎక్కడో పోయింది, ఒకటివ్వు. మాధవి నవ్వుతూ నేను ఇక్కడ కళ్ళజోళ్ళ దుకాణం పెట్టు కూర్చోలేదని మీ మాస్టర్ గారితో చెప్పు అన్నది. ప్రమీల వెళ్ళిపోతుంది. మాధవి మళ్ళీ పిలిచి ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. మాస్టర్ గారితో చెప్పడానికి. చెప్పొద్దులే, నువ్వు పోయి మేనేజర్ని పిలుచుకురా. మేనేజర్ వచ్చిన తర్వాత మాస్టర్ గారి కళ్ళజోడు పోయిందట, మంచిది చూసి ఒకటి తెచ్చిపెట్టండి అని చెప్పింది. మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం పూర్తి చేసింది. ప్రమీల కోసం నాన్నగారు ఒక పంతుల్ని కుదిర్చారు. అతన్ని పెద్దవాడు అనవచ్చు, పసిపిల్లాడు అనొచ్చు. ఇంతకు పూర్వం ఎప్పుడూ ఇల్లు వదిలిన వాడిలాగా కనపట్టలేదు. తూర్పు పడమర తెలుసుకోలేదు. అతని కనిపెడుతూ ఉండకపోతే ఒక్క క్షణం కూడా జరగదు. సగం కాలం అతని కోసమే వినియోగించవలసి వస్తోంది. నీకు ఇంకా ఉత్తరం ఎప్పుడు రాసేది? నువ్వు ఇక్కడికి త్వరలో వచ్చేటట్టయితే ఆ వ్యక్తిని చూపిస్తాను. ఇంత అకర్మణ్యుణ్ణి, అన్యమనస్కుణ్ణి నువ్వు ఈ జన్మలో చూసి ఉండవు. తినడానికి ఇస్తే తింటాడు, లేకపోతే ఉపవాసం ఉంటాడు. ఒక రోజుల్లో భోజనం పెట్టకుండా ఉన్నా అతనికి భోంచేసింది లేనిది తెలీదు. ఒక రోజు కూడా అతను ఏదీ జరుపుకోలేడు. అటువంటి వ్యక్తి ఇల్లు ఎందుకు వదిలాడా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. అతనికి తల్లిదండ్రులు కూడా ఉన్నారని విన్నాను, కానీ వాళ్ళవి పాషాణ హృదయాలు కావచ్చు. నాలాంటి వారైతే అటువంటి వ్యక్తిని కనుమరుగు కూడా కానిచ్చేవారు కాదు. మనోరమ తమాషాగా జవాబు రాసింది. నీ ఉత్తరం అందింది, సంగతులు తెలిసాయి. ఇంట్లో ఒక కోతిని పెంచి నువ్వు దానికి సీతాదేవి అయ్యావని గ్రహించాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంతే మనోరమ. దగ్ధముఖివి, ఎవరితో సరసాలాడాలో కూడా నీకు తెలీదు అని వెంటనే జవాబు రాసింది మాధవి. ప్రమీల, మీ మాస్టర్ గారి జోడు ఎలా ఉంది అని మాధవి అడిగింది. బేషుగ్గా ఉంది. ఎలా తెలుసుకున్నావు? మాస్టర్ గారు ఎప్పుడు ఆ జోడు పెట్టుకునే పుస్తకాలు చదువుతూ ఉంటారు, దాన్ని బట్టి తెలుసుకున్నాను. వారేమీ అనలేదా? అనలేదు. ఒక్క మాట కూడా బాగుంది లేదండి ఏది? ఏమీ అనలేదు. సదా సంతోషంగా ఉండే మాధవి ముఖం ఒక క్షణం మలినమైంది. కానీ వెంటనే నవ్వి మళ్ళీ పోగొట్టుకోవద్దని మీ మాస్టర్ గారితో చెప్పు అన్నది. అలాగే చెప్తాను. పో పిచ్చిదానా, అలా చెప్పొచ్చా? వారి మనసులో ఏమన్నా అనుకోరు? అయితే చెప్పొద్దంటావా? వద్దు. శివచంద్రుడు మాధవి అన్న. ఒకరోజు మాధవి అతన్ని పట్టుకుని, దాదా, ప్రమీలా పంతులు రాత్రింబగళ్ళు చదువుతూ ఉండేదేమిటో నీకు తెలుసునా అని అడిగింది. శివచంద్రుడు BA చదువుతున్నాడు. ప్రమీలకు చదువు చెప్పే రకం పంతుళ్ళంటే అతని లెక్కలేదు. నాటకాలు, నావల్స్ చదువుతాడు. ఇంకేం చదువుతాడు అన్నాడు ఉపేక్షగా. మాధవికి నమ్మకం కలగలేదు. ప్రమీల చేత ఒక పుస్తకం చాటుగా తెప్పించి అన్నకిచ్చి, ఇది నాటకము, నావెల్లాగా కనపట్లేదే అన్నది. పుస్తకం అంతా తిరిగేసి చూసినా శివచంద్రుడికి ఏమీ అర్థం కాలేదు. అదొక లెక్కల పుస్తకం అని మాత్రం గ్రహించాడు. చెల్లెలి దగ్గర గౌరవం పోగొట్టుకోవడం ఏమీ ఇష్టం లేక, ఇది లెక్కల పుస్తకం, స్కూళ్ళలో చిన్న క్లాసులకు చెప్తూ ఉంటారు అన్నాడు. మాధవి విషణ్ణ వదనంతో, కాలేజీలో చెప్పేది కాదా అని అడిగింది. వెప్పే, ఏమాత్రం కాదు. శివచంద్రుడు ఆనాటి నుండి వీలైనంత వరకు ఎప్పుడూ సురేంద్రుడికి కనపడేవాడు కాదు. ఏదైనా మాటల సందర్భంలో తన గుట్టు బయటపడితే తాను కూడా ఉదయం ప్రమిలతో పాటు నోట్బుక్, పెన్సిల్ తీసుకుని అతని దగ్గర కూర్చోవలసి వస్తుందేమో అని అతని భయం. కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు మాధవి, నాన్న, నేను కొన్నాళ్ల పాటు కాశీలో ఉండి వస్తాను అని తండ్రిని అడిగింది. బ్రజబాబు చింతితుడితే, అదిలాగు తల్లి, నువ్వు కాశీకి పోతే ఇక్కడ సంసారం ఎలా అన్నాడు. నేను మళ్ళీ తిరిగి వస్తాను, అక్కడే ఉండిపోను అంది మాధవి నవ్వుతూ. మాధవి నవ్వుతూనే ఉంది, కానీ తండ్రి కళ్ళ వెంట నీరు కారింది. తాను ఇలా మాట్లాడడం అన్యాయమే అని ఆమె గ్రహించి, కాశీ నుండి తిరిగి వస్తాను అంది. అయితే పోతల్లి, కానీ ఈ సంసారమే నడవదు.
నేను లేకపోతే ఈ సంసారమే నడవదా? ఎందుకు నడవదు తల్లి, నడుస్తుంది. చుక్కాని విరిగిన పడవ నదిలో ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. కానీ ఈమె కాశీ వెళ్ళక తప్పదు. అక్కడ ఆమె విధవాడపడుచు కొడుకుతో ఉంటోంది. వారిని ఒక మాట చూడాలి. కాశీ వెళ్ళే రోజున ఒక్కొక్కరిని పిలిచి ఈ కుటుంబ భారం అంతా అప్పగించింది. ముసలి దాసిని పిలిచి తండ్రిని, అన్నను, ప్రమీలను కనిపెట్టి ఉండమని చెప్పింది. కానీ మాస్టర్ సంగతి ఎవరికీ చెప్పలేదు. మర్చిపోయి కాదు, అలా చేయవలననే చేసింది. ఇప్పుడు మాధవికి కొంచెం కోపంగా ఉంది. అతని కోసం ఈమె చాలా శ్రమపడింది. కానీ అతని నోటితో కాస్త కృతజ్ఞతనా తెలుపలేదు. అందుకనే మాధవి కాశీ వెళ్ళి ఈ అకర్మణ్యుణ్ణి, ఈ ప్రపంచానభిజ్ఞుణ్ణి, ఈ ఉదాసీనుడికి తాను ఒకతినున్నాను అని తెలుపుతుంది. కొంచెం కౌతుకం చేసి చూస్తే వచ్చే నష్టమేమిటి? తాను లేకపోతే అతను ఎలా గడుపుకుంటాడో కాస్త పరీక్షించినంత మాత్రం చేత తలకిందులేదేముంది. అందుకని ఆమె సురేంద్రుని విషయమై ఎవరికి చెప్పి పోలేదు. సురేంద్రుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. ప్రమీల వచ్చి అక్కయ్య రాత్రి కాశీ వెళ్ళింది అని చెప్పింది. ఆ మాట అతని చెవికెక్కలేదు. కానీ 3 రోజుల తర్వాత అతనికి కొంచెం వెట్ట తగిలింది. 2 గంటలైనా అతని భోజనానికి లేవమనేవారు లేరు. స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చాలంటే ఉతికినవి ఉండేవి కావు. పలహారాల పళ్ళెల్లో పూర్వ మాదిరిగా వివిధ పదార్థాలు ఉండేవి కావు. రాత్రి లైట్ ఆర్పడానికి ఎవరు వచ్చేవారు కాదు. 3 గంటల దాకా చదువుతూ ఉండేవాడు. ఉదయం నిద్ర తెలిసేది కాదు. లేచే వరకు చాలా పొద్దెక్కేది. పగలంతా నిద్రమత్తుగా ఉండేది. శరీరం చాలా బడలిక చెందింది. తనలో ఇన్ని మార్పులు జరిగినాకే కుటుంబంలో కొంత మార్పు జరిగింది అని సురేంద్రుడు గ్రహించాడు. ఒక్కగా ఉన్నప్పుడే ఎవరైనా విసిన కర్ర కోసం వెతుకుతారు కదా. సురేంద్రుడు పుస్తకం నుంచి దృష్టి మరల్చి, ప్రమీల, బడదీది ఇక్కడ లేదు కదూ అన్నాడు. అక్కయ్య కాసిపోయింది. అదే అని ఊరుకున్నాడు సురేంద్రుడు. 2 రోజుల తర్వాత ప్రమీల, బడదీది ఎప్పుడొస్తుంది అని మళ్ళీ అడిగాడు. 1 మాసం ఉన్నాక. సురేంద్రుడు మళ్ళీ చదువులో పడ్డాడు. ఇంకో 5 రోజులు గడిచాయి. సురేంద్రుడు పెన్సిల్ పుస్తకంలో పెట్టి, ప్రమీల, మాసం గడవడానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి అని అడిగాడు. చాలా రోజులు. సురేంద్రుడు కళ్ళజోడు తీసి అద్దాలు 2 తుడిచాడు. తాత పుస్తకం వంక చూస్తూ కూర్చున్నాడు. మర్నాడు, ప్రమీల, నువ్వు బడదీదికి ఉత్తరం రాసావా? రాశాను. త్వరగా రమ్మని రాయలేదా? లేదు. సురేంద్ర నిట్టూర్చి మెల్లగా అదే అని అన్నాడు. మాస్టర్ గారు, బడదీదికి ఉత్తరం రాస్తే బాగుండదు అని అడిగింది ప్రమీల. బాగుంటుంది, రమ్మని రాసేదా? రాయి అన్నాడు సురేంద్రుడు సంతోషంతో. మీ సంగతి కూడా వ్రాయమంటారా? వ్రాయి అని చెప్పడానికి అతనికి ఏమీ సంకోచం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని రీతి రివాజులేవి అతనికి తెలియవు. బడదీదిని రమ్మని కోరడం తనకు తగదు అని అతనికి ఏమాత్రం తెలీదు. ఎవరు లేకపోతే తనకు చాలా కష్టంగా ఉంటుందో, ఎవరు లేకపోవడం చేత తనకు జరగడం లేదో వారిని రమ్మని రాయడం అతనికి ఏమాత్రం అసంగతంగా తోచలేదు. ఈ ప్రపంచంలో కుతూహలం లేనివారు సాధారణ జనసమాజానికి కొంచెం పెడగా ఉంటారు. సామాన్య ప్రజలలో వారు కలిసిమెలిసి ఉండలేరు. సాధారణుల అభిప్రాయాలతో వీరి అభిప్రాయాలు కలవు. సురేంద్రుడిది కుతూహల స్వభావం కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకుంటాడు. అది దాటి ఇచ్ఛాపూర్వకంగా ఒక్క మాట కూడా తెలుసుకోదలచడు. అసలు తీరిక కూడా ఉండదు. అందువలనే ఇన్నాళ్ల నుంచి ఈ కుటుంబంలో ఉంటూ కూడా బడదీది విషయమే అతనికి ఏమీ తెలీదు. ఈ 3 మాసాల నుంచి బడదీది మీదనే భారం వేసి మహాసుఖంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. కానీ ఆ మనిషి ఎలాంటిదని అతను ఎవరిని అడగలేదు. ఎంత వయసున్నది, ఎంత ఎత్తుంటుంది, ఎలాంటి ఆకారం, ఎలాంటి గుణాలు అతడికి ఏమీ తెలియవు. తెలుసుకోవాలనే కోరిక కూడా లేదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా అతను ఎంచలేదు. అందరూ బడదీది అంటారు, తాను బడదీది అంటాడు. అందరూ ఆదరం పొందుతున్నారు, తను ఆదరం పొందుతున్నాడు. విశ్వభండారమంతా ఆమె దగ్గర దాచిపెట్టి ఉంది. కావలసిన వారిల్లా తీసుకుంటున్నారు. సురేంద్రుడు కూడా తీసుకుంటున్నాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది? మేఘాల పని వర్షించడం, బడదీది పని ఆదరాభిమానాలు చూపడం. వర్షం కురిసేటప్పుడు చేయి చాచిన వారికెల్లా జలం లభిస్తుంది. బడదీది ముందు చేయి చాచిన వారికెల్లా ఈప్సిత పదార్థం లభిస్తుంది. మేఘాల మాదిరిగా ఆమె కూడా అంధ, ఆకాంక్షహీన. స్థూలంగా ఆమెను గురించి సురేంద్రుడు ఇలాగే అభిప్రాయపడ్డాడు. ఈ అభిప్రాయం అతనికి వచ్చినప్పుడే పడిపోయింది. ఇప్పటి వరకు మారలేదు. ఆమె కాశీ వెళ్ళినప్పటి నుంచి బడదీది లేనిదే తనకు క్షణం కూడా గడవదు అని అతను నిశ్చయించుకున్నాడు.
సురేంద్రుడు ఇంటి వద్ద ఉండేటప్పుడు తల్లిని తండ్రిని మాత్రమే ఎరుగును. వాళ్ళ కర్తవ్యం ఏమిటో కూడా తెలుసును. బడదీది అని వేరుగా అతనెవరిని ఎరగడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బడదీది అంటే ఇలా ఉంటుంది అని భావించాడు. మనిషిని అతను చూడలేదు కాబట్టి ఆమెను ఎరగడు. పేరు తెలుసును కాబట్టి పేరును గుర్తించగలడు. మనిషితో అతనికి అవసరం లేదు, పేరే అతనికి కావాల్సింది. ఆరాధకులు ఇష్టదేవతను చూడకపోయినప్పటికీ పేరు మాత్రం వ్రాసుకుని కష్టనష్టాల్లో ఆ పేరు ముందు తమ హృదయాన్ని విప్పుతారు. మోకరించి కరుణాభిక్ష యాచిస్తారు. కన్నీరు తుడుచుకుని శూన్య దృక్కులతో ఎవరినో చూడదలుచుకుంటారు. కానీ ఏమీ కనపడదు. అస్పష్ట జిహ్వతో అస్పష్టంగా ఏదో ఉచ్చరిస్తారు. దుఃఖితుడైన సురేంద్రుడు కూడా ఇప్పుడు అలాగే ఉచ్చరించాడు, బడదీది అని. ఇంతటితో మొదటి భాగం సమాప్తం. రెండో భాగంలో మిగిలిన కథ చదువుదాం.